ఇప్పుడు మనం బీచ్ రోడ్లో గాంధీ స్టాచ్యూ ఎదురుగా ఉన్నాం. ఇక్కడే ట్రిబ్యూట్ వాల్ అనే పేరుతో ఒక స్మారక స్తూపం ఏర్పాటు చేస్తున్నారు. ఇది స్మారక స్తూపం చాలా హైట్గా ఉంది. ఇది ఎందుకోసం అంటే ఫ్రెంచ్ వాళ్ళు కూడా మన దేశాన్ని కొన్ని రోజుల పాటు పరిపాలించారు. ఆ టైంలో ఆ ఫ్రెంచ్ వాళ్ళకు వ్యతిరేకంగా ఎవరైతే పోరాడారో అటువంటి మన దేశ నాయకులందరి ఫొటోసు, వాళ్ళ స్మారకం గుర్తుగా ఇక్కడ ఈ స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం ఒక్కొక్క ఫోటోని చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఇక్కడ వీర పాండ్య కట్టబొమ్మల, నెక్స్ట్ వండి వీరన్, రాణి వెలినాచియార్, అలాగే చిన్న మరుదు, పెరియామరుదు, ధీరన్ చిన్నమలై, పూలి తేవన్, కుయిలి, అజాఘు ముతుకాన్, రాణి మంగమ్మల్. చూడండి ఎంతమంది అనేక పోరాట యోధులు వాళ్ళ ప్రాణాలకు తెగించి మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి దేశభక్తులు వీళ్ళంతా. ఇక్కడ నెహ్రూ స్టాచ్యూ కూడా ఉంది. ఇక్కడ బీచ్ ఫుడ్ కోర్ట్, టాయ్ షాప్స్, బొమ్మలు, షాపింగ్ అది మొత్తం ఇక్కడ చేయొచ్చు. ప్రస్తుతానికి ఇంత ఉదయాన్నే క్లోజ్లో ఉన్నాయి. 10 గంటలకి ఎలా తెరవచ్చు. షాపింగ్ అంతా కూడా ఈ ఏరియా. వీళ్ళంతా కూడా మళ్ళీ స్వాతంత్ర సమరయోధులు. అమరాజార్, శ్రీ అరబిందో ఘోష్, ఈయనకి ఒక ఆశ్రమం కూడా ఉంది, అరవింద్ ఆశ్రమం. దాన్ని కూడా ఇక్కడ పాండిచ్చేరిలో చూడదగిన ప్లేస్. అంబేద్కర్, స్వదేశీ స్టీమ్ నావిగేషన్ కంపెనీ ఓనర్. అప్పట్లో ఒక సొంత షిప్ కంపెనీని స్థాపించినటువంటి వ్యక్తి విఓ చిదంబరం. అసలు సిసలు పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. నీలగంధ బ్రహ్మచారి, సుబ్రహ్మణ్య శివం, ఇలా చాలామంది పోరాట యోధులంతా కూడా వాళ్ళందరి చరిత్రని మనం గుర్తించే విధంగా చాలా మంచి ఏర్పాటు చేశారు. హ్యాట్స్ ఆఫ్. కెప్టెన్ లక్ష్మీ సగల్ సుభాష్ చంద్రబోస్కి ముఖ్య అనుచరులు కాదు. సో మొత్తం ఈ స్మారక స్తూపము, ఇక్కడ ఉండే వాళ్ళందరి వివరాలు మనం ఈ వీడియోలో చూసాం. ఇది పాండిచ్చేరిలో మంచి చూడదగ్గ ప్రదేశం.